హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సారిన మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేస్. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో రెండు కొత్త ఇన్ఫర్మేషన్లు అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రెండు కూడా మనకి ఆనందాన్ని కలిగించే ఇన్ఫర్మేషన్స్. కొద్దిగా క్లారిటీగా వినండి. క్లారిటీగా వినకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాను, జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ అని. ఇది నా వాట్సాప్ ఛానల్లో నేను పర్సనల్గా నిన్న 11 గంటల టైంకి అయితే ఒక పోస్ట్ అనేది పెట్టాను. కేవలం వాట్సాప్ ఛానల్లో మాత్రమే పెట్టానండి. దాన్ని కూడా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చిందన్నమాట. అంటే ఇక వెరైటీ ఏంటంటే నేను పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో, అది నేను టైప్ చేసి పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇది కరెక్టా కాదని. ఓకేనా? ప్రాబ్లమే లేదు. ఇంకోటి ఏంటంటే ఆన్ బేసు మన వరల్డ్ పోలీస్ సమిట్లో మీడియా పార్ట్నర్ కింద ఉందని ఇంకో పోస్ట్ కూడా వచ్చింది. లిన్ నాగామోటో ఫేస్బుక్లో పెట్టిందన్నమాట. ఆవిడ నేను ఆల్రెడీ చెక్ చేశాను. అది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, అది అఫీషియలా కాదనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తా. ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు. అలాగే మొన్న సంవత్సరం కూడా జరిగింది, దానికి సంబంధించిన వీడియో కూడా ఉందన్నమాట. అది కూడా నేను మీకు ఈ రెండు, అంటే ఒకటి లింకును, రెండోది ఆ వీడియో కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. ముందుగా ఇక్కడ మనకి అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా కొన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి గతంలో కూడా. అంటే అప్పట్లో వేస్తారు మీటింగ్కి కూడా ఈ రకంగానే మనకు వచ్చింది. మన 21వ తారీఖున చెప్పుకున్నాం, 27వ తారీఖు వేస్తారైతే మీటింగ్లు వచ్చి మనం చెప్పుకున్న విధంగా ఒక అరగంట అయితే వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు మళ్ళీ మనకి అన్అఫీషియల్గానే వచ్చినాయి. ఓకేనా? నేను ఇక్కడ అఫీషియల్ అని చెప్పట్లేదు, అన్అఫీషియల్గానే వచ్చినాయి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. అందుకే నేను ఇక్కడ పోస్ట్లో కూడా అదే పెట్టా. అది ఏంటి అంటే మనకి మన టెక్ టీము మరియు యాస్ఆర్తో ఒక ఫిజికల్గా మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. 1కి 4 సార్లు చెప్తున్నాను. మళ్ళీ దీన్ని హైప్ చేయొద్దు. నేను హైప్ చేయడానికి చెప్పట్లా, జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఎటువంటి హైప్ క్రియేషను కాదు. అలాగే ఈ సంవత్సరంలో జరుగుతున్న ఫస్ట్ ఫిజికల్ మీటింగ్ ఇదే. ఎందుకంటే గతంలో ఎప్పుడో జరిగినాయంట ఫిజికల్ మీటింగ్లు, ఇప్పుడు దాకా మళ్ళీ ఫిజికల్ మీటింగ్లు జరగల. ఎందుకంటే డైరెక్ట్గా యాస్ఆర్తో టెక్ టీం వెళ్ళి పక్కన కూర్చొని కొన్ని డిస్కషన్స్ అనేవి చేసుకుంటారు. ఈజీగా మనం చెప్పుకోవాలంటే బుర్జ్ ఖలీఫాలో మనకి ఫస్ట్ యాడ్ వేసినప్పుడు టెక్ టీము మిగతా మెంబర్స్ యాస్ఆర్ దగ్గరికి వెళ్ళి అందరూ కనిపించారు కదా. ఆ రకంగానే ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ చేయడానికి అయితే అక్కడ షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. ఇంకా పర్టికులర్గా ఇన్ని రోజులని క్లారిటీ లేదు, ఒక 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే తెలుస్తుంది ఎప్పుడు ఫిజికల్ మీటింగ్ జరుగుతుంది అనేది. దాని తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అయితే పాపప్ రూపంలో రావచ్చు, లేదా డైరెక్ట్గా వేస్తారని వచ్చి చెప్పొచ్చు, లేదా కొద్దికాలం మనకి దాని గురించి క్లారిటీ ఇవ్వచ్చు అన్నమాట. ఏదైనా జరగచ్చండి. ముందు ఏంటంటే ఫిజికల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్గా కొన్ని విషయాలు అనేవి జరుగుతున్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 1కి 4 సార్లు చెప్తుంది, ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా? కన్ఫర్మ్ అనేది తర్వాత ఆటోమేటిక్గా మీకే వస్తుంది. ఇన్ఫర్మేషన్ చెప్పడం నా బాధ్యత. కన్ఫర్మ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అనేది మీకు తర్వాత వస్తుందన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయాలే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి. మనకు అన్నీ కనిపించట్లేదండి. ఇక్కడ వేస్తారు వచ్చి అప్డేట్స్ చెప్పట్లేదంటే అక్కడ ఏం జరగట్లేదని కాదు, అక్కడ అన్నీ జరుగుతున్నాయి. బట్ ఏంటంటే మనకు అన్నీ కనిపించవు, కంటికి కనిపించేలా చేయరన్నమాట. ఓకేనా? అలాగే దుబాయ్కి సంబంధించి కొన్ని డౌట్లు మీకు ఉన్నాయి. దుబాయ్లో ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది అది ఇది అని చెప్పి కొన్ని రకాల డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లకు కూడా మనకి వరల్డ్ పోలీస్ సమిట్ అనేది ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఈ వరల్డ్ పోలీస్ సమిట్లో మనం ఏ రకంగా సైట్లో చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఆల్రెడీ మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ అని ఉంటే పర్లేదు. ఆల్రెడీ దానికి సంబంధించిన లింక్స్ యూట్యూబ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కింద టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? నా టెలిగ్రామ్ గ్రూప్ పేరు వచ్చి జీకే లుక్స్ ఓపీ అని ఉంటుంది. నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. అలాగే ఇంకా చాలామందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నేనైతే నాకు కొంతమంది ఫోన్ చేసి మాట్లాడారండి. నేను చెప్తేనేమో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, కానీ మీకోసం చిన్నగా చెప్తున్నాను. హెల్త్ డ్రింక్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చాలామంది ఫౌండర్స్ నుంచి విన్నాను. నేను కూడా ఆల్రెడీ ఒక 20 రోజులు బట్టి వాడుతున్నాను అనమాట. ఇంకెవరికైనా హెల్త్ డ్రింక్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి, ఎందుకంటే హెల్త్కి సంబంధించి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను మీ నా టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత గత సంవత్సరం అంటే మొన్న 2024 సంవత్సరంలో కూడా వరల్డ్ పోలీస్ సమిట్లో మన ఆన్పేస్ పాల్గొంది. దానికి సంబంధించి వీడియో లింక్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ పైన యూట్యూబ్ అని చూస్తారా, దీని మీద క్లిక్ చేయండి, యూట్యూబ్ వీడియో. ఓకేనా?
ఇక్కడ యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత చివరికి వచ్చేయండి. చివరికి స్క్రోల్ చేస్తే మీకైతే ఇక్కడ మొత్తం మన ఆన్ పేజ్కి సంబంధించిన బ్రాండింగ్ అనేది వాళ్ళు చూపించడం జరుగుద్ది అన్నమాట. చూసారు కదా, ఈ రకంగా అయితే మొత్తం కూడా మనకి ఇదిగోండి. ఇది ఎప్పుడు జరిగింది? మే 7వ తారీఖు పెట్టినట్టు ఇక్కడ మనకి చూపిస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ మీకు ఆన్ పేజ్ అనేది కనిపించింది. ఓకేనా, ఇదిగోండి. మొత్తం వీళ్ళకి ఉన్న పార్ట్నర్స్లో ఆన్ పేజ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఆ పార్ట్నర్ కూడా మీడియా పార్ట్నర్ అని మొన్న సంవత్సరం కూడా ఉంది. అలాగే ఇప్పుడు మనం వరల్డ్ పోలీస్ సమిట్లో ఈ సంవత్సరం కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నామా లేదని తెలుసుకోవడానికి ఈజీగా మీరైతే క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓపెన్ అవుద్ది. వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఈ రకంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుద్ది. అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది మే 13వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా, అంటే 13, 14, 15 3 రోజులు జరుగుద్దండి వరల్డ్ పోలీస్ సమిట్. అది కూడా దుబాయ్లో జరుగుద్ది. ఓకేనా, ఇలాగ మనం కొద్దిగా కింద స్క్రోల్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీడియా పార్ట్నర్ ఆన్ పేసు అంటే 2025 సంవత్సరంలో కూడా ఆన్ పేసు అనేది మీడియా పార్ట్నర్ అన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ సింపుల్గా ఆన్ పేసు గురించి కొన్ని విషయాలు అనేవి వాళ్ళు రాశారన్నమాట. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ గ్లోబల్ క్రిటికల్ అనే దాన్ని గ్లోబల్ లాంచ్ అంటున్నారు. అలా కాదండి. ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఒక ముందడుగు వేసే కంపెనీ. అలాగే ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని ఈ కంపెనీ అయితే నిలబడుతుంది అన్నట్టుగా వాళ్ళు మన కంపెనీ కోసం కొన్ని మాటలు అయితే ఇక్కడ రాయడం జరిగిందన్నమాట. అలాగే డిస్కవర్ మోర్ అని చెప్పి క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా మన యొక్క అప్లికేషన్ అంటే మన ఓఎస్ అనేది ఓపెన్ చేసుకుంటాం కదా, లాగిన్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనకు వెబ్సైట్ ఉండేది, ఇంకా పూర్తిగా వెబ్సైట్ అనేది మనకి లాంచ్ అవ్వలేదు. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవలం ఓఎస్ మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. కొద్దిగా నెట్ అనేది స్లోగా ఉంది. నార్మల్గా అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఓఎస్ అనేది మాత్రం ఓపెన్ అవుతుందన్నమాట, మన ఓఎస్ లాగిన్ పేజ్. కాబట్టి చాలామంది ఫౌండర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే మే 13, 15 దాకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ రావా అంటే అటువంటిది ఏం లేదండి. మే 13 కల్లా మన కంపెనీ ఇందులో మీడియా పార్ట్నర్ కింద పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మీడియా పార్ట్నర్ అంటే అక్కడ మీడియాలో చాలామంది వస్తారు కదా, దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కింద మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకోండి. మీడియాలో ఒక పార్ట్నర్ కింద మీడియాకి సంబంధించి ఏదైతే జరుగుతుందో దాంట్లో మనం పార్ట్నర్ కింద సమ్ మనీ అనేది వాళ్ళకి ఇచ్చి పార్ట్నర్షిప్ అయితే చేస్తున్నాం. ఇలాగా చాలామంది అయితే ఉంటారన్నమాట. ఇక్కడ దాదాపు 11, 12 అయితే మీడియా మొత్తం పార్ట్నర్స్ అయితే కనిపిస్తున్నారు మీకు. చూసారు కదా, లీవర్డ్ ఇలా కొన్ని రకాల పార్ట్నర్స్ అయితే ఉన్నారు. దాంట్లో మనం వన్ ఆఫ్ ది పార్ట్నర్ దేనికి, వరల్డ్ పోలీస్ సమిట్కి. ఓకేనా, మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ అనుకున్నట్టు ఇక్కడ మే 13, 15వ తారీఖు దాకా కంపెనీ లాంచ్ అవుదా, మన ఓఎస్ వెనక్కి రాదా, ఇటువంటిది లేదండి. ఓకేనా, దానికన్నా ముందే మ్యాక్సిమం రావాలి. ఎందుకు దానికన్నా ముందే రావాలంటే ఖచ్చితంగా అది వస్తేనే కదా మనం ఎవరైనా ఆన్ పేజ్ వెంటనే చెక్ చేయడానికి ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యేది. అందుకే ఇక్కడ ప్రజెంట్ లాగిన్ పేజ్ మాత్రం ఓపెన్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు డిస్కవర్ మోర్ అని కొట్టగానే వాళ్ళకి వెబ్సైట్ ఓపెన్ అయ్యే విధంగా కూడా కంపెనీ చేస్తుందన్నమాట. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుంది, అది మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి తొందరలో మనకు ఒక ఫిజికల్ మీటింగ్ కూడా యాసరికి టెక్ టీమ్ కూడా జరగనుందన్నమాట. కాబట్టి మంచి విషయాలే జరగాలని కోరుకుందాము. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, కంపెనీ అనేది ప్రజెంట్ ఇంకా జెన్యూన్గానే ఉంది. అలాగే మనం ఇక్కడ గమనించినట్టయితే దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమిట్లో ఉందంటే దుబాయ్ నుంచి కూడా కొంచెం వర్క్ జరుగుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు, నెగిటివ్లోకి అసలు వెళ్ళద్దు. అలాగని చెప్పి ప్రతిదాన్ని అతిగా హైప్ కూడా చేయొద్దు. మనం ప్రతిసారి కూడా అదే చెప్తూ ఉంటాం. ఓకేనండి, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా మీరు నేను టెలిగ్రామ్లో ఇచ్చిన యూట్యూబ్ లింక్ చెక్ చేయండి. మొన్న సంవత్సరం జరిగింది. మొన్న సంవత్సరం నాకు తెలిసి మే 5 నుంచి మే 7 దాకా జరిగినట్టు నాకైతే గుర్తుమాట. వీరు కూడా మే 7వ తారీఖునే మనకైతే ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు వరల్డ్ పోలీస్ సమిట్కి సంబంధించిన లింక్ కావాలంటే ఇక్కడ నేను లింక్ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్లో వచ్చింది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 2025 చూపిస్తుందండి. ఓకేనా, 2025 మే నెల చూపిస్తుంది. మన సంవత్సరం అయితే చూపించదు. ఎటువంటి ప్రాబ్లం కూడా మీకు లేదు. ఓకేనా ఫౌండర్స్, మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పంపించండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా అన్నీ ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు అనిపించవచ్చు, బట్ ప్రతిసారి మనం ఇబ్బంది కలిగించే విషయాలే చెప్పం, ఎక్కువ జెన్యూన్ విషయాలు చెప్తాము. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హెల్త్ డ్రింక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హెల్త్ మీద మీరు కొద్దిగా ఇచ్చేయాలనుకున్న వాళ్ళు కింద హెల్త్కి సంబంధించి విక్టోస్ వరాక్ వి అని చెప్పి, అంటే మీకు విక్టోస్ జీకే లుక్స్ అని ఉంటుంది వాట్సాప్, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.